కిరాణా ఈ పదాన్ని మన నిత్య జీవితంలో ఎన్నిసార్లు తలుచుకుంటామో మనకే తెలియదు. ఎందుకంటే వంటింట్లో ఉపయోగించే వస్తువుల మొదలు వరండాలో వేసే ముగ్గుల వరకు ఏదో ఒక వస్తువు అవసరమవుతూనే ఉంటుంది. వెంటనే మన చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులకు వెళ్లి వాటిని తీసుకొస్తాం. అయితే పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం మనం ఆధునిక యుగంలో ఉన్నాం. ఏం కావాలన్నా ఇట్టే దొరికేస్తోంది. దొరకడమే కాదు, మన ఇంటి ముందుకే వచ్చేస్తోంది. ఉదాహరణకు ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, కాఫీ పొడి లేదు. వెంటనే క్విక్ కామర్స్ యాప్లో ఆర్డర్ చేస్తే మనం అతిథులతో ముచ్చటించే క్రమంలోనే డెలివరీ బాయ్ వచ్చి వస్తువు ఇచ్చేసి వెళ్తాడు. ఈ అభివృద్ధి మంచిదే అయినప్పటికీ కొన్ని లక్షల మంది ఉపాధిపై దెబ్బ కొడుతోంది. క్విక్ కామర్స్ దెబ్బకు గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల కిరాణా స్టోర్లు మూతపడ్డాయని ది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. దేశంలో దాదాపు 1.3 కోట్ల కిరాణా దుకాణాలున్నాయని అంచనా వేసింది. అందులో 1 కోటికి పైగా ద్వితీయ శ్రేణి చిన్న నగరాలు, పట్టణాల్లో ఉన్నాయని తెలిపింది. క్విక్ కామర్స్ సేవలు ప్రధానంగా మెట్రో నగరాల్లోని కిరాణా దుకాణాల వ్యాపారంపై అధిక ప్రభావం చూపుతున్నాయని తన నివేదికలో పేర్కొంది. గత ఏడాది కాలంలో మెట్రో సిటీల్లోని 90,000 స్టోర్లు మూతపడ్డాయని ఏఐసిపిడిఎఫ్ అంటోంది. ప్రథమ శ్రేణి నగరాల్లో 60,000, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో మరో 50,000 దుకాణాలను మూసేసుకున్నారని తెలిపింది. క్విక్ కామర్స్ సంస్థల భారీ డిస్కౌంట్లు, అనుచిత వ్యాపార విధానాలు సాంప్రదాయ కిరాణా దుకాణాల సంఖ్యతో పాటు వాటి కస్టమర్లు లాభాలకు గండి కొడుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వాటి మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయని ఏఐసిపిడిఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ అన్నారు. దీని కారణంగా దాదాపు 3 లక్షల మంది రోడ్డున పడాల్సి వచ్చిందని కొందరు అంచనా వేస్తున్నారు. దేశీయ క్విక్ కామర్స్ రంగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఫ్లిప్కార్ట్ మినిట్స్ ఇలా రకరకాల పేర్లతో ప్రముఖ కంపెనీలున్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ కస్టమర్లకు 10 నుంచి 20 నిమిషాల్లో ఇంటి వద్దకే సరుకుల డెలివరీ అందిస్తున్నాయి. తొలుత నిత్యావసర వస్తువులు, షాంపూ, సోపులు, పేస్ట్, హార్లిక్స్, బూస్ట్ ఇలా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను మాత్రమే ఆఫర్ చేసిన ఈ ప్లాట్ఫామ్స్ ఈ మధ్య కాలంలో ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, కాస్మెటిక్స్, దుస్తులు, జ్యువెలరీ, బుక్స్, క్రీడా సామాగ్రి, ఔషధాలు, మాంసాహారోత్పత్తులు సహా పలు విభాగాలకు విస్తరించాయి. ఈ ఏడాదిలో $128 కోట్ల విలువైన కిరాణా షాపుల విక్రయాలను క్విక్ కామర్స్ వేదికలు చేజిక్కించుకున్నాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇది ఆ ప్లాట్ఫామ్స్ మొత్తం విక్రయాల్లో 21% ఉండనుందని ఏఐసిపిడిఎఫ్ తన రిపోర్టులో పేర్కొంది. ఈ ఏడాది క్విక్ కామర్స్ సేవలు 74% మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తోంది. రానున్న రోజుల్లో వీటిని డ్రోన్ల సహాయంతో మరింత తొందరగా డెలివరీ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిపై కొన్ని సంస్థలు ట్రయల్స్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు కూడా ఎసరొచ్చే అవకాశం ఉంది. క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసే కస్టమర్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. 2024లో $610 కోట్ల అంటే 51,484 కోట్ల రూపాయల స్థాయికి చేరనున్నట్లు అంచనా వేస్తోంది. దేశీయ క్విక్ కామర్స్ మార్కెట్ 2030 నాటికి $4,000 కోట్ల 3.38 లక్షల కోట్ల రూపాయల స్థాయికి పెరగవచ్చని దాతుమ్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో అంచనా వేసింది. దీనికి కారణం మరిన్ని కంపెనీలు ఈ క్విక్ కామర్స్ రంగంలో అడుగుపెట్టబోతున్నాయి. లైఫ్ స్టైల్ ఈ కామర్స్ దిగ్గజం మింత్రా క్విక్ కామర్స్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 2 గంటల్లో డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సర్వీస్ అందించడానికి ప్రయోగాలను చేస్తోంది. దీనికోసం పైలట్ ప్రాజెక్ట్ M-Now బెంగళూరులో కొన్ని పిన్ కోడ్లలో పనిచేస్తోంది. నిజానికి 2022లోనే మింత్రా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో M-Express అనే డెలివరీ సర్వీస్ ప్రారంభించింది. ఆర్డర్ పెట్టిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ఉత్పత్తులను కస్టమర్కు చేరవేయడం ఈ సర్వీస్ ఉద్దేశం. అలాంటిది M-Now అందుబాటులోకి తెచ్చాక 2 గంటల్లో డెలివరీ చేయడానికి సంకల్పించింది. ఇదే జరిగితే ఇప్పటికే దేశంలో నిరుద్యోగ భూతం భయపడుతూ ఉండగా అది మరింత పెరిగే అవకాశం ఉందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.